లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలకు బ్రేక్ ఇచ్చారు. 3 రోజుల పాటు జరిగిన 6 పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాల్లో 5 అభ్యర్థులను ఖరారు చేశారు. పార్టీ కార్యక్రమాలు శివరాత్రి పండుగ నేపథ్యంలో 13వ తేదీ తర్వాత మళ్లీ సమీక్షలు మొదలుపెట్టబోతున్నారు గులాబీ బాస్. పార్లమెంటు ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలకు విరామం ఇచ్చారు. ఈ నెల 13 తరువాత నియోజకవర్గాల వారీగా మళ్లీ సమీక్షలు చేయనున్నారు. ఇప్పటి వరకు 6 పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించిన కేసీఆర్ 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. పెద్దపల్లికి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్కు బోయిన్పల్లి వినోద్ కుమార్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్ స్థానాలకు సిట్టింగ్ ఎంపీలైన నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్ రెడ్డిల పేర్లు ఖరారు చేశారు. నాగర్ కర్నూల్ స్థానాన్ని బీఎస్పీకి కేటాయించారు. మరో 12 స్థానాలకు అభ్యర్థులను పార్టీ ఖరారు చేయాల్సి ఉంది. మహాశివరాత్రి పండుగ, పార్టీ కార్యక్రమాలు షెడ్యూల్ కావడంతో పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలను తాత్కాలికంగా నిలిపేశారు బీఆర్ఎస్ అధినేత. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గురువారం, శుక్రవారం 2 రోజులు పార్టీ ఆందోళనలు చేపట్టింది. 8వ తేదీన శివరాత్రి పండగ ఉండడంతో 9, 10 తేదీల్లో కూడా ఎలాంటి సమావేశాలు నిర్వహించొద్దని పార్టీ నిర్ణయం తీసుకుంది. 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది బీఆర్ఎస్. ఈ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ కారణంగా 12వ తేదీ వరకు పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలకు బ్రేక్ పడింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా సమీక్షా సమావేశాలకు బ్రేక్ ఇవ్వడానికి ఓ కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీ అభ్యర్థులుగా రేస్లో ఉన్న నేతలు పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను వెదికే పనిలో పడ్డారు గులాబీ పార్టీ నేతలు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలపై పార్టీ ఫోకస్ పెడుతోంది. పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో కొత్త అభ్యర్థులను సిద్ధం చేసి పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలు చేయాలని నిర్ణయించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు బీఎస్పీతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీ నాగర్ కర్నూల్ నియోజకవర్గంతో పాటు మరో ఎంపీ నియోజకవర్గాన్ని తమకు కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. 13వ తేదీ తరువాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. దాంతో మిగిలిన నియోజకవర్గ అభ్యర్థుల ఎంపికను ఒకే విడతలో ప్రకటిస్తారని తెలుస్తోంది.